Roll camera. Sound. Action. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ లవర్స్ డే రోజు మన విశ్వక్సేన్ అమ్మాయిలందరినీ ఇంప్రెస్ చేయడానికి అమ్మాయిలాగే దిగాడు. లైలా మూవీతో మన ముందుకు వచ్చాడు అండ్ మన ఫస్ట్ ఆడియన్ యూఎస్ఏ ప్రీమియర్ షో చేసి మనతో రెడీగా ఉన్నారు. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్ ఛానల్. మైసెల్ భగవాన్ హియర్. యూ హ్యావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. హాయ్ ప్రసన్, లైలా మూవీ ఎలా ఉందండి? లైలా మూవీ గురించి వన్ లైన్ లో ఏం చెప్తారో చెప్పండి. ఒక యువకుడు రిస్క్ నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి వేషం వేసుకొని చేసిన అల్లరే ఈ లైలా. దట్ సౌండ్స్ గ్రేట్ అండ్ ఫన్ అండి. సో ఈ మూవీ యొక్క రివ్యూను రేటింగ్ ఒకసారి చెప్తానండి. భగవాన్, ఇక కథ విషయానికి వస్తే, ఒక యువకుడు పార్లర్ నడుపుకుంటూ ఉంటాడు. అందరి లేడీస్ అభిమానాన్ని చూరుకుంటాడు. అయితే అనుకోకుండా తను రిస్క్ లో పడతాడు. ఆ రిస్క్ నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి వేషం వేసి ఎలా బయటపడ్డాడు, ఈ హంగామా మొత్తం లైలా. అసలు రివ్యూ విషయానికి వస్తే, మొదటి నుంచి లాస్ట్ వరకు తీసుకుంటే, ఫస్ట్ హాఫ్ ఎప్పుడో 1980s లో 90s లో మన చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్లు ఒక సూపర్ స్టార్ అయిన తర్వాత ఇచ్చే బిల్డప్, ఆ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ట్రై చేశారు. కానీ ఈ పాత్రకి అంత వెయిట్ అవసరం లేదు. దానివల్ల ఇదంతా ఓవర్ యాక్షన్ లాగా అనిపించే అవకాశం ఉంది. ఈవెన్ మన ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ఒక రేంజ్ స్టార్డమ్ హిట్లు వచ్చిన తర్వాతే ఇలాంటి ప్రయోగాలు చేశారు. మెయిన్ ఆ ఎంచుకున్న కథాంశానికి అంత బలం అవసరం లేదు. దాని తర్వాత లేడీ క్యారెక్టర్ వేస్తాడు. అంతటి హీరోయిక్ గా ఉండి ఆయన లేడీ క్యారెక్టర్ వేయడానికి వచ్చే రిస్క్ ని అసలు అసందర్భంగా ఉంటది. ఫిల్మ్ మొదటి నుంచి లాస్ట్ వరకు ఒక్క విశ్వక్సేన్ నటన తప్పించి మనకి ఎక్కడా కూడా కనెక్ట్ అవ్వం. అంత ఆసక్తి అనిపించదు. ఆ ఎక్కడా కూడా ఇది ఎక్కడో చూసినట్టే ఉంటది. మనం ఎంత ప్రయత్నించినా కానీ ఆ ఆనందం మనకి కలగదు. ఓకే, యా. కథలో బలం లేదు, కథనంలో అంతగా ఆసక్తి లేదు, డైరెక్షన్ బాలేదని చెప్పొచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే, మన యానిమల్ పృథ్వీ గారు అండ్ అభిమన్యు గారు, వాళ్ళు ఎంతో గొప్ప నటులు. దే ఆర్ నెయిదర్ సీరియస్ నార్ కామెడీ ఇన్ దిస్ మూవీ. వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోలేదనే అనొచ్చు. ఇక హీరోయిన్ ఉన్నారా లేరా అన్నట్టు ఉంటది, అంత ప్రామినెన్స్ ఉండదు. అఫ్ కోర్స్ లైలాగా హీరోయిన్ వేషం కూడా మన విశ్వక్సేనే హిట్ ఓవర్. షైన్ క్రియేషన్స్ నుంచి వచ్చిన ఫిల్మ్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మొన్న భగవంత్ కేసరి, రేపు రాబోయే చిరంజీవి గారి ఫిల్మ్ తీస్తున్న సంస్థ ఇది. కొంత మేరకు డిసప్పాయింట్మెంటే అనొచ్చు. ద ఫిల్మ్ రిమైన్డ్ సో డల్ ఎక్సెప్ట్ విశ్వక్సేన్స్ ప్రెజెన్స్. రేటింగ్ ఈస్ 2/5. ఓ, ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్ అండి. అంటే మూవీ అంత ఎంటర్టైన్ చేయలేదు అనిపిస్తుంది నాకైతే కనుక. అంటే విశ్వక్సేన్ ఒక్కడే ఉన్నాడు మూవీ మొత్తంలో, స్టోరీ లేదు, ఏమీ లేదనిపిస్తుంది. సో యా, బట్ స్టిల్ ఈ వ్యాలంటైన్స్ డే రోజు కొంచెం అబ్బాయిలు అమ్మాయిలను చూడాలనుకుంటే మన లైలా వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఎస్, మేబీ విశ్వక్సేన్ ఇంకా అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాం ఇన్ ఫ్యూచర్లో. సో వాట్ ఐ ఫీల్ ఈస్, దీన్ని స్పెషల్ గా బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది మూవీని. ఓకే, లెట్స్ లెట్స్ ఐ మీన్ మూవీని వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయండి. ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు ఎంజాయ్ చేయండి. ఎస్, ఈ వ్యాలంటైన్స్ డేని హ్యావ్ ఫన్ విత్ లైలా మూవీ. అండ్ వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నా. మీకు లైలా మూవీ నుంచి ఏం నచ్చిందో మీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్, follow us to follow you guys. Thank you very much. నమస్తే. Sweet.